Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఆఫ్టర్ బీటెక్ తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయో మనమైతే తెలుసుకుందాం. బెస్ట్ కెరీర్ ఆప్షన్ అంటేనే మనకి ఏంటంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎదర్ మీరు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, సిఎస్సి అండ్ ఈసీఈ స్టూడెంట్ అయినా కూడా మనం వెళ్ళాలనుకుంటున్న జాబ్ అనేది సాఫ్ట్వేరే. ఎందుకంటే దానికి ఉన్న రేంజ్ వేరు, దానికి ఉన్న హుందాతనం వేరు అనమాట. చాలా మందికి కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలనేసి చాలా చిన్నప్పటి నుంచే మనకైతే డ్రీమ్ అయితే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ జాబ్ అనేది అంత ఈజీగా వస్తుందా అంటే 100% మనకు సాఫ్ట్వేర్ జాబ్సే ఈజీగా వస్తాయి కంపేర్ టు అవర్ కోర్ సబ్జెక్ట్స్. ఓకేనా? హైయెస్ట్ పేయింగ్ జాబ్స్, అదేవిధంగా మనకు చాలా తక్కువ టైంలో ఈజీగా వచ్చే జాబ్ ఏంటి అంటే అది సాఫ్ట్వేర్ అనమాట. మనం మన బ్రాంచ్ పరంగా వెళ్ళాలి అంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ చాలా తక్కువ శాలరీస్ నుంచి గ్రోత్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప సాఫ్ట్వేర్లో ఏంటంటే మనం వన్స్ మన స్కిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అంటే 100% మనకు అక్కడ 7 to 8 lakhs per annum దాకా శాలరీస్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎలా నేర్చుకోవాలి ఆ కోర్సెస్ అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్. ఎలా నేర్చుకోవాలి అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే NXT Wave ఉంది. NXT Wave అనేది చాలా వండర్ఫుల్ వెబ్సైట్ అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అందులో జాయిన్ అయ్యారు మనలాంటి స్టూడెంట్స్ అండ్ చాలా కంపెనీస్ రికగ్నైజ్ చేశాయి ఆ యొక్క NXT Waveని. అది మనం డైలీ న్యూస్లలో కూడా చూస్తూ ఉన్నాం. ఈవెన్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా కూడా యూట్యూబ్లో కనపడుతూ ఉంటుంది. ఎక్కడ స్క్రోల్ చేసినా కూడా NXT Wave అనేది ఒకటి మనకైతే సంస్థ అనేది కనపడుతూ ఉంది. ఈ NXT Waveలో మనకు ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మీకైతే క్లియర్గా చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. అప్పుడే మీకు ఏంటంటే ఎలాంటి సపోర్ట్ అనేది దొరుకుతుంది మనకి NXT Wave నుంచి అనేసి కూడా తెలుసుకుందాం. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, వాళ్ళు ఏంటంటే ఫ్రీగా మనకు డెమో సెషన్స్ అనేవి ఇస్తారు. లైక్ మనం సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అంటే ఎలా మనం ఉండాలి, మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి ఏంటనేసి కూడా క్లియర్గా ఆ యొక్క సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో అయితే ఉంటుంది. అది కూడా టాప్ MNC కంపెనీస్ నుంచి లైక్ టాప్ IIT నుంచి చదువుకున్న స్టూడెంట్స్ నుంచి మీకైతే ఆ యొక్క డెమో సెషన్స్ అనేటివి ఫిగర్ అవుట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓకేనా? లేట్ చేయకుండా స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే NXT Wave అనేది మనకు IT కెరీర్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఫర్ అవర్ జాబ్కి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకు మేజర్గా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఓన్లీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకున్నా లేదంటే పైథాన్ తీసుకున్నా అండ్ ఫుల్ స్టాక్ తీసుకున్నా అది తీసుకొని మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది వేరే చోట్ల చూసుకున్నట్లయితే. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటంటే ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే యాప్టిట్యూడ్ మీకు ఏమి రాదు, బట్ యాప్టిట్యూడ్ మీకు నేర్పిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఇది మీకు కంప్లీట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది కూడా జరుపుతారు. ఓకేనా? సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుపుతారు అండ్ మీ రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది కూడా మీ చేత్తోనే ఎలా ప్రిపేర్ చేయాలి అనే సెషన్స్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు గనక మంచి స్కిల్ ఉండి మంచి క్వాలిఫికేషన్ ఉండి మంచిగా ఈ యొక్క పర్సంటేజెస్ ఉన్నా కూడా మీ రెజ్యూమ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఎక్కడ కూడా మీకైతే జాబ్ అనేది రాదు. ఓకేనా? జాబ్ మంచిగా రావాలంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది కూడా మంచిగా ఉండాలి. అండ్ ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? టోటల్గా మీకు ఏంటంటే ఏఐతో మీకైతే ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనమాట. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ బై టెక్ అండ్ HR ప్యానల్స్ నుంచి అండ్ టెక్ సైడ్ నుంచి ఈ యొక్క మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ షెడ్యూలింగ్ చేస్తూ ఉంటారు మనకి ఇంటర్వ్యూస్. వన్స్ మనకు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు చేసే పనులన్నీ ఇవన్నమాట. ఓకేనా? ఆ తర్వాత యాక్సెస్ టు 300+ సీనియర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా? 300+ ఎవరైతే సీనియర్ ఇంటర్వ్యూస్ ఉంటారో వాళ్ళ యొక్క యాక్సెస్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తారో అవి చూసి కూడా మీరైతే ఈజీగా మీ యొక్క ఇంటర్వ్యూస్కి అనేది ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? యాక్సెస్ టు ప్లేస్మెంట్ పోర్టల్లో కూడా మీరు వెళ్ళి మీకు నచ్చిన జాబ్ అనేది కూడా అప్లై చేసుకునే ఆప్షన్ అనేది మీకు NXT Wave అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెగా ఆఫ్లైన్ ప్లేస్మెంట్ డ్రైవ్స్. మీకు చాలా చోట్ల లైక్ డెలైట్లో కానీ ఇన్ఫోసిస్, ఎసెంచర్ ఇలాంటి కంపెనీస్లో చాలా మంచిగా వీళ్ళు ఏంటంటే ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి పెడుతూ ఉంటారు ఆఫ్లైన్లో. అలా ఆఫ్లైన్కి మనం వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకేంటంటే
సో కొన్ని ఇంపార్టెంట్గా మనకైతే డైరెక్ట్గా మనం వెళ్ళాలి ఆఫ్ క్యాంపస్ అంటే మాత్రం కుదరదు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ నుంచి మాత్రమే మీకైతే అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెగోషియేషన్ విత్ కంపెనీస్ ఫర్ హయ్యర్ శాలరీస్. ఇక్కడ ఏంటంటే మీకు వచ్చే శాలరీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 lakhs per annum కనుక ప్రొవైడ్ చేస్తాము అంటే సో నెక్స్ట్ మీకు ఇంకా కొంచెం ఎక్కువగా సపోర్ట్ ఇచ్చి సో 10 lakhsగా అయితే దాన్ని మాట్లాడడం జరుగుతుంది. సో ఇలాంటి సపోర్ట్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే సో మీరు ఏ రోజైతే కోర్స్ అనేది తీసుకుంటారో ఆ రోజు నుంచి అప్ టు 16 months వరకు సో ఈ టోటల్గా మీకు ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో మీకు ఏంటంటే డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జాబ్కి సంబంధించి లైక్ సాఫ్ట్వేర్ కెరియర్ అనేది ఎలా ఉంటుంది ఏమనేసి. సో ఫ్రీ డెమో సెషన్ ఒకసారి అయితే జాయిన్ అవ్వండి, మీకు ఇంకా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ ఆఫ్. బై.